వీడియోలో మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన ఏజ్ లిమిట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అదేవిధంగా ఇదే ఇన్ఫర్మేషన్ మనకు ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా యూజ్ అవుతుంది. సో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ చేయాలి, యూనిఫామ్ వేసుకోవాలని బాగా ఆసక్తి కనబరుస్తున్నారో వారు ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం కావచ్చు, లేకుంటే హైట్ లేక వారు డిసెంకరేజ్కి గురి కావడం అనేది జరుగుతుంది. కాబట్టి వారికి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కావచ్చు, అదేవిధంగా ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చాలా మంచి పోస్టులు అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనము ఈరోజు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి అనే అంశం గురించి మనం కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ మనకు జూన్ నెలలో వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి మనకు క్వాలిఫికేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా హైట్ ఉండాలి. మనకు పోలీస్ కంటే దీనిలో చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ హైట్ వచ్చేసి ఈ 163 సెంటీమీటర్లు అనేది మనకు అబ్బాయిలకు, అదేవిధంగా 150 సెంటీమీటర్లు మనకు అమ్మాయిలకు ఈ హైట్ ఉంటే సరిపోతుంది. ఎవరైతే 1-2 సెంటీమీటర్ డిఫరెన్స్ తోటి పోలీస్ ఎగ్జామ్ రాయడానికి అర్హత కోల్పోయారో వారికి ఒక మంచి సదవకాశం అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మరొక హైట్ విషయంలో ఏంటంటే ఏజెన్సీ ఏరియాలో ఉన్న ట్రైబల్స్, అంటే ఇప్పుడు నాగర్ కర్నూలు కావచ్చు, ఖమ్మం, ఆదిలాబాద్, ములుగు ఇట్లా ఏజెన్సీ సర్టిఫికేట్ ఉన్న ట్రైబల్స్ కి మనకు హైట్ లో 5 సెంటీమీటర్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ అబ్బాయిలకు -5, అదేవిధంగా అమ్మాయిలకు కూడా -5 సెంటీమీటర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఒకసారి గమనించండి. సో నెక్స్ట్ గా మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించిన ఏజ్ లిమిట్ ఎంత అని చూస్తే ఫ్రెండ్స్, మనకు జనరల్ గా ఈ 18 నుంచి 31 ఇయర్స్ అనేది మనకు ఓపెన్ కేటగిరీ, అంటే ఇది అందరికీ ఈ ఏజ్ అనేది ఉంటుంది. ఓపెన్ కేటగిరీ ఉన్న వాళ్ళకు మాక్సిమం అనేది 31 ఇయర్స్ వరకు ఉంటుంది. సో ఇది ఒకటే మనకు అందరికి తెలిసిన విషయం. బట్ దీనికి అదనంగా కూడా మనకు గవర్నమెంట్ కొన్ని సమయానుసారంగా కాలానుగుణంగా కొన్ని జీవోస్ ఇచ్చి మన మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది పెంచడం జరిగింది. సో ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఉన్న 58 సెంటీమీటర్లు 58 ఇయర్స్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్ ఏజ్, మన ఏజ్ అనేది 58 సంవత్సరాలు దాటితే మనము ఎగ్జామ్ రాయడానికి అప్లై చేయడానికి అనర్హులం. కాబట్టి మాక్సిమం ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది 58 సంవత్సరాలు. అదేవిధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనకు జనరల్గా అయితే ప్రతి నోటిఫికేషన్లో ప్రతి ఎగ్జామ్లో ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్, అంటే ఈ 31 ఇయర్స్కి +5 అంటే 36 ఇయర్స్ ఇట్లా. అదేవిధంగా ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన వారికి 3 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ 3 ఇయర్స్, అదేవిధంగా సెన్సర్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వారికి కూడా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా గతంలో ఈడబ్ల్యూఎస్ లేకుండే కాబట్టి అప్పుడు మెన్షన్ చేయాలి ఆ నోటిఫికేషన్లో, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉంది కాబట్టి దీనికి కూడా 3 or 5 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇక్కడ మన ఈ వీడియో థంబ్నెయిల్లో చూపించినట్టుగా మన మాక్సిమం 38 ఇయర్స్ అని చెప్పాం కదా. సో ఈ 38 ఇయర్స్ అనేది ఎలా అవుతుంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా నెక్స్ట్ 2 minutes చూస్తే మీకు ఏజ్ లిమిట్ మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మనకు జీవో నెంబర్ 48 అనేది రిలీజ్ చేసింది గవర్నమెంట్ గతంలో. ఈ జీవో నెంబర్ 48 ప్రకారంగా యూనిఫామ్ ఫోర్సెస్ కి 3 ఇయర్స్ మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది పెంచడం జరిగింది. సో యూనిఫామ్ ఫోర్స్ అంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీఎఫ్, ఎక్సైజ్, ఫైర్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా యూనిఫామ్ ఫోర్స్ కావడం ద్వారా ఇక్కడ ఆ జీవోలో కంప్లీట్ గా మెన్షన్ చేయడం జరిగింది +3 ఇయర్స్ అని. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకి ఏం చేశారంటే ఈ జీవో నెంబర్ 60 ప్రకారం మరొక 2 సంవత్సరాలు పెంచారు. అయితే ఈ జీవో నెంబర్ 60 రావడానికంటే ముందు మనకేమొచ్చిందంటే జీవో 30 వచ్చింది. ఈ జీవో 30 ప్రకారం ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఈ యూనిఫామ్ డిపార్ట్మెంట్స్ కాకుండా జనరల్ అభ్యర్థులకు అందరికీ కూడా మనకు ఏజ్ లిమిట్ 2 ఇయర్స్ పెంచారు అప్పుడు. సో కానీ ఆ తర్వాత జీవో నెంబర్ 60 ఇచ్చి ఈ యూనిఫామ్ ఫోర్సెస్ లో రిక్రూట్ కావాల్సిన వారికి కూడా 2 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ పెంచడం జరిగింది. సో ఇక్కడ మనకి 2 కలిపితే ఇప్పటికే 5 ఇయర్స్ పెరిగింది మాక్సిమం ఏజ్ లిమిట్. అదేవిధంగా ఆ తర్వాత మనకు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి జీవో నెంబర్ 31 ప్రకారము మరొక 2 సంవత్సరాలు పెంచారు యూనిఫామ్ ఫోర్సెస్ కి, ఓన్లీ యూనిఫామ్ సర్వీస్ కి. సో ఈ విధంగా మనకి 5+2 మొత్తం 7 ఇయర్స్ అయితే మనకు కొత్తగా ఏజ్ యాడ్ అవుతుంది. ఏది మనకు ఈ పోలీసు, ఎస్పీఎఫ్, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్, అదేవిధంగా జైళ్ల శాఖ కావచ్చు, అంటే ప్రిజన్స్ డిపార్ట్మెంట్, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వీళ్ళకు మొత్తానికి మనకు 7 సంవత్సరాలు అయితే యాడ్ అవుతుంది. సో ఓవరాల్ గా ఈ మనకు 31+7 38 ఇయర్స్ అనేది మనకు ఇది మాక్సిమం ఏజ్ లిమిట్ అని
చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క ఏజ్ లిమిట్ కి సంబంధించిన కంప్లీట్ క్లారిటీ. సో ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం సందర్శించిన వారు ఉంటే కింద మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.